వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నేడు జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అయితే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో. అయితే కొందరు ఎమ్మెల్యేల పైన అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాలేదన్నారు పవన్ కళ్యాణ్. దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించేటువంటి వరకు కూడా పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పరిశ్రమల్లో జరిగేటువంటి ప్రమాదాలని బూచిగా చూపి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మొత్తం మీద ప్రజాప్రతినిధులు వసూలు చేస్తున్నారని పరిశ్రమల నుంచి ఆరోపణలు రావడం, సో ఎన్నికల్లో ఎక్కువగా టికెట్లు అడగాలంటే సభ్యత్వం మరింత పెరగాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వారికి సూచించారు. సభ్యత్వ నమోదు వేగవంతంగా పెంచాలని కూడా ఎమ్మెల్యేలకు సూచనలు చేశారు. అయితే పార్టీ ప్రతిష్టత, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పార్టీ అంతర్గత కమిటీల యొక్క నియామకం పైన కూడా ప్రధానంగా చర్చించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఓవరాల్గా జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో జరిగినటువంటి సమావేశంలో డిప్యూటీ సీఎం కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. తాజాగా ఈ సమాచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, మొత్తం మీద సమావేశంలో ఏం జరిగింది, ఎమ్మెల్యేలకు ఎలాంటి దిశానిర్దేశం చేయడం జరిగింది, ఓవరాల్గా ఎమ్మెల్యేలకు మాత్రం హెచ్చరించినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, గత కొన్ని రోజులుగా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొంత సీరియస్ గా ఉన్నారు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టకపోవడం, నియోజకవర్గాల్లో అంటే కూటమి నాయకులతో సరిగా వ్యవహరించకపోవడం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను సరిగా ప్రచారం చేసుకోలేకపోవడం, అదేవిధంగా కొంతమంది అంటే పార్టీలోని అంతర్గత విభేదాలను కొంతమంది ప్రోత్సహిస్తున్నారనేటువంటి ఆరోపణలు రావడం, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం, అదేవిధంగా తనను కలవకపోవడం, ఇలా కొన్ని కీలక అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొంత సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగినటువంటి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరు, వారిపై వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి పవన్ కళ్యాణ్ బహిరంగంగానే తన ఆగ్రహాన్ని ప్రదర్శించడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కొందరు ఉమ్మి చేస్తున్నారంటూ కూడా పవన్ కొంత ఆవేదన వ్యక్తం అయితే చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్నాయని, దీనిపై ఇప్పటికే తనకు అనేక ఫిర్యాదులు అందాయంటూ కూడా పవన్ పేర్కొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాకపోవడం విచారకరం అంటూ కూడా పవన్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హెచ్చరించే స్థాయికి మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారంటూ కూడా పవన్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే పరిశ్రమల్లో జరిగే చిన్న ప్రమాదాలను సాకుగా చూపించి కొందరు ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారనే అంశం కూడా తన దృష్టికి వచ్చింది అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. ఇక పరిశ్రమల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు వస్తున్నటువంటి ఆరోపణలపై కూడా ఆయన కొంత సీరియస్ గానే రియాక్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అభివృద్ధికి సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఇలా వసూళ్లకు పాల్పడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. ఇదే క్రమంలో తప్పు చేసిన వారు ఎవరైనా సరే తాను ఉపేక్షించేది లేదు, అంటే రేపొద్దున ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే దానికి బాధ్యత మీరే వహించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని కొంతవరకు, ఎందుకంటే స్పెసిఫిక్ గా ఈ సమావేశంలో ఎవరి పేర్లైనా ప్రస్తావించడం జరిగింది. జనసేన అధినేత లేదా అందరినీ కలిపే హెచ్చరించారు. రెండు సభ్యత్వం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుకు సంబంధించి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి అంశం, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం అయితేనే అంటే భవిష్యత్తులో సీట్లు ఎక్కువ ఆడటానికి అవకాశం ఉంటుంది. పొత్తులో భాగంగా అదేవిధంగా పార్టీ అంతర్గత కమిటీలపై కూడా చర్చించి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అంటే ఇప్పటి వరకు కూడా సభ్యత్వ నమోదు విషయంలో చాలా మంది ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోలేదు. అందుకని ఇటీవల జరగాల్సి ఉన్నటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ రద్దు చేయడం జరిగింది. వాటి నియోజకవర్గాల్లోని కొన్ని కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ నిర్వహించడం జరిగింది. కాబట్టే కొంత తాజాగా జరిగినటువంటి సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని కొంత సీరియస్ గానే ప్రస్తావించారు. అటు ఎమ్మెల్యేలు కూడా సభ్యత్వ నమోదు వదిలేసి విజయవాడలోనో లేదంటే హైదరాబాద్ లోనో బెంగళూరులోనో చెన్నైలోనో అటు ఒడిశాలోనో భువనేశ్వర్ లోనో ఎక్కువగా ఉంటున్నారు, వైజాగ్ లో ఎక్కువగా ఉంటున్నారు అనేటువంటి అంశాలను కూడా పవన్ కళ్యాణ్ కొంత ఘాటుగానే ప్రస్తావించినట్లుగా కూడా సమాచారం ఉంది. వెంకట్, కొంతవరకు అంటే దిద్దుబాటు చర్యలుగా భావించాలా లేదా ముందస్తు జాగ్రత్త చర్యలుగానే భావించాలి? మొత్తం రెండు, దిద్దుబాటు చర్యగాను ముందస్తు జాగ్రత్త చర్యగా కూడా ఈ అంశాన్ని చూడాలి. ఎందుకంటే దిద్దుబాటు లేకపోతే
అంటే జరిగే తప్పులను పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నారనేటువంటి సంకేతం ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మమ్మల్ని ఏం చేసినా ఏమనట్లేదు అనేటువంటి ధీమా కూడా కొంత ఎమ్మెల్యేలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ పవన్ కళ్యాణ్ కొంత ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ కొంత అంటే ముందస్తు చర్యలు అంటే కొంత ముందు నుంచి కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేల విషయంలో పవన్ కళ్యాణ్ జాగ్రత్తగానే ఉంటున్నారు. అంటే ఎక్కడ కూడా ఇసుకకు సంబంధించి కానీ ఈ మైనింగ్ కానీ అక్రమ వసూళ్లు అక్రమ రవాణాలు ఇటువంటి ఆరోపణలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొంత జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంత ఎమ్మెల్యేలు తోక జాడించడం ఇటువంటి పరిణామాలన్నీ కూడా కొంత ఇబ్బందికరంగానే మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ ఈ స్థాయిలో హెచ్చరికలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద జనసేన పార్టీ ఎమ్మెల్యేలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. నేడు జనసేన పార్టీ కీలకమైనటువంటి సమావేశం నిర్వహించింది. అయితే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి ఆరోపణతో పాటుగా ప్రధానంగా ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు చెప్పినా మార్పు రావడం లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించే వరకు పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. పరిశ్రమలు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు జరిగేటువంటి పూర్తి ప్రమాదాలని బూజీగా చూపి బెదిరిస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు వసూళ్లు చేస్తున్నారంటూ కూడా పరిశ్రమల నుంచి ఆరోపణలు వస్తున్నాయని, అయితే ఎన్నికల్లో ఎక్కువగా టికెట్లు అడగాలంటే సభ్యత్వం మరింత పెరగాలని, సో జనసేన పార్టీ సభ్యత్వ నమోదును కూడా వేగవంతం చేయాలని కూడా ఎమ్మెల్యేలకు సూచించిన పరిస్థితి. పార్టీని పటిష్టం చేయడం, అదేవిధంగా పార్టీ అంతర్గత కమిటీల నియామకంపైన ప్రధానంగా చర్చించారు డిప్యూటీ సీఎం.